అల్లా దీవెనలు వైఎస్ జగన్ కు ఉండాలి అని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ చిట్టినగర్ షాదీఖానాలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు దాతృత్వానికి ప్రతీక అని వెల్లంపల్లి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని ముస్లిం మైనారిటీలు ఆకాంక్షిస్తూ ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేత షేక్ మెహ్రాజ్ సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలు విస్మరించింది అని ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి విమర్శించారు. వీరందరూ కూడా రంజాన్ పండుగ జరుపుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో రంజాన్లో మేలు చేస్తే అల్లా ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పి మంచి నమ్మకంతో వారు కుటుంబ సభ్యుల కార్యక్రమాన్ని సంవత్సరం చేపడతారు. దీంతోపాటు ఇఫ్తార్ కార్యక్రమాలు కానీ వివిధ సామాజిక కార్యక్రమాలు ఎన్నో మన మెహరాజ్ వాళ్ళు చేయడం చాలా అభినందనీయం. ఏదైతే మంచి పరిపాలన కావాలన్నా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళ యొక్క అందుకే ఈ రంజాన్ మాసం సందర్భంగా వాళ్ళు చేసుకున్న ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా చేసే విధంగా ఎలా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, జగన్ గారి పరిపాలనలో మాకు అన్ని రకాల మంచి జరిగింది, మేలు జరిగింది. ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే లోన్లు ఉన్నాయో ఒక్కోటి నుంచి కానీ లేకపోతే ఇతరత్ర వాటి నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఒక్కటి కూడా ఇంతవరకు కూడా 2 సంవత్సరాలైనా ఈ గవర్నమెంట్లో రావట్లా. మరలా జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా ముస్లిం సోదరులకి సోదరిమణులందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి కోరుకుంటున్నారు.